భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్లో సంజు శాంసన్ స్థానంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేయడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. 2026 టీ20 ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంజు శాంసన్ను తప్పించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందించాడు. టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఇద్దరూ ఎడమచేతి వాటం లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాటర్లు. భారత టాప్ 7 బ్యాటింగ్ లైనప్లో 6గురు లెఫ్ట్-హ్యాండర్లే ఉండడం వ్యూహాత్మకంగా సరైనది కాదని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ఇద్దరు ఎడమచేతి వాటం ఓపెనర్లు ఉంటే ప్రత్యర్థి జట్టు ఆఫ్ స్పిన్నర్లను ఉపయోగించి సులభంగా ఒత్తిడి పెంచగలరు. రెండు టీ20లో పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్నర్గా విల్ జాక్స్, బౌలింగ్లో వైభవ్ సూర్యవంశీని స్టంపౌట్ చేయడం దీనికి ఉదాహరణ. గతంలో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేసినప్పుడు కూడా ఇదే సమస్య వల్ల పెద్ద భాగస్వామ్యాలు నమోదు కాలేదని అన్నాడు. రాబోయే టీ20 మ్యాచ్ల్లో పెద్ద ప్రమాదమని హెచ్చరించాడు. సంజు శాంసన్ జట్టులోకి తిరిగి రావడం అత్యంత అవసరమని కైఫ్ స్పష్టం చేశాడు. వైభవ్ సూర్యవంశీ లేదా అభిషేక్ శర్మలో ఒకరు నంబర్ 3 స్థానానికి మారి ఓపెనింగ్లో కుడిచేతి వాటం బ్యాటర్ను జట్టులోకి తీసుకోవాలని అన్నాడు. చివరగా వైభవ్ సూర్యవంశీ ప్రతిభను మహమ్మద్ కైఫ్ స్వాగతించినప్పటికీ సంజు శాంసన్ వంటి సీనియర్ ఫామ్ ఉన్న ఆటగాడిని పక్కనబెట్టి ఇద్దరు లెఫ్ట్-హ్యాండర్లతో ఓపెనింగ్ చేయడం భారత జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాలకు మంచిది కాదని ఆయన హెచ్చరించాడు.